దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ 10 రోజుల వీడియోస్లో పిల్లలు జూనియర్ బాయ్స్ వాళ్ళు నేర్చుకున్నటువంటి లెసన్లో వచ్చి బైబిల్ స్టోరీని ప్రజెంట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. వీళ్ళందరూ మనందరికీ తెలిసినటువంటి స్టోరీయే. ఇప్పుడు ఏ విధంగా వాడుతున్నాడో ఈ స్కిట్ ద్వారా చిన్న స్టోరీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని పిల్లలు ఆశపడుతున్నారు. సో అందరూ ఈ యొక్క స్కిట్ చూసి పిల్లల్ని ఆస్వాదించాలని నా యొక్క రిక్వెస్ట్. 10 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మోషే ఐగుప్తు నుంచి విడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిన తర్వాత మోషే చనిపోయిన తర్వాత దేవుడు మోషే శిష్యుడైన యెహోషువని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు నడిపించాలని దేవుడు యెహోషువకు ఆ బాధ్యతను అప్పగించుకున్నట్టు నిర్ణయించాడు. ఒకరోజు యెహోషువ ప్రాంతంలో ఉండగా దేవుడు యెహోషువ వద్దకు వచ్చి, నా సేవకుడైన మోషే తప్పిపోయినాను కాబట్టి నీవు లేచి నేను మీ నుంచి దేశంలోకి వెళ్ళి అని యెహోషువతో దేవుడు చెప్పాడు. అంతటా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ భయపడుతున్నప్పుడు మరలా దేవుడు ఆయన దర్శనమిచ్చి, యెహోషువ భయపడు, వీళ్ళని నడిపించడానికి కావాల్సిన ధైర్యము, సహాయము, జ్ఞానము దయచేయండి. అంతట ప్రార్థన అయిన తర్వాత దేవుడు అక్కడి నుంచి మరలా వెళ్ళిపోయాడు. సైనిక సహోదరులారా, యాజక సహోదరులారా, రండి. దేవుడు నాకు దర్శనమిచ్చి ఇశ్రాయేలు నాయకుడైన మోషే మృతిపోయాడు. తరువాత దేవుడు నన్ను నియమించాడు. మీరందరూ నాకు సహకరించగలరా? దేవుడు మీకు తోడైంటాడు. బాహువ చేత భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైన ఏదీ లేదు. శివ మోషే సహకరించడం మేము నీకు సహకరిస్తాం. సైనిక సహోదరులారా, మరి మీరు మోషే మాట విన్నట్టు మాట్లాడతాం. ఈ మాట ఎవరైనా వినకపోతే వారు మరణానికి పాత్రులు. సైనిక సహోదరులారా, మీలో ఇద్దరు ఎరుకో పట్టణానికి వెళ్ళి వేగి చూసియండి. దాంట్లో ఉన్న సమాచారాన్ని నాకు చెప్పి మిగతా వాళ్ళంతా మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంతటా వేగువారు ఎరుకో పట్టణంలో ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి సంఘటన. అమ్మో ఇశ్రాయేలులా, మీ దేవుడు చాలా శక్తివంతుడు. మీ దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన అద్భుత కార్యాలను విని మాకు చాలా వణుకు పుట్టింది. నన్ను నా కుటుంబాన్ని కాపాడాలి. మీరే మాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మేము మీకు సహాయం చేస్తామని ప్రణామం చేస్తున్నాం. ఈ తాడు కిటికీలో నుంచి వేస్తున్నా. ఈ తాడుని పట్టుకొని మీరు కిందకి దిగి 3 రోజులు అరణ్యంలో ఉండండి. అలాగే చెప్పినట్టు 3 రోజులు అరణ్యంలో ఉండండి. ఎందుకంటే ఎరుకో రాజు మిమ్మల్ని చంపడానికి వెతుకుతున్నాడు. కాబట్టి తాన్ని పట్టుకొని వెళ్ళండి. ఆ రీతిగా వేగు చూడడానికి వెళ్ళిన వారు రాహాబు ద్వారా వారు రక్షింపబడ్డారు. తొడన్నాడు. మీరు క్షేమంగా వచ్చినట్టు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అయితే ఎరుకో పట్టణము వెలిచి వచ్చారు కదా, దానిలో సమాచారం
నాయకుడు అవసరం చాలా అందమైనది, చాలా సుందరంగా ఉంది. దానిలో బంగారం, వెండి, ఇల్లు, ఆహారం అంతా అందంగా ఉంది. అన్ని సదుపాయాలతో ఉన్న పెద్ద పట్టణం. మోసుగా కానీ దాని తొందరంటే దానికైతే నన్ను పెద్ద పెట్టుకోవాలి. వాటి ఎదుగు 30 ఎదుగులు ఏడాదిలో చదువుతుంది. ఆ టెక్కు చెప్తుంటే మనకు భయం వేస్తుంది. అది పెద్ద పెద్ద గోడలు, మందం చాలా ఎక్కువ. ఇది మనకు అసాధ్యం అనిపిస్తుంది. భయపడకండి, దేవుడికి అసాధ్యమే ఏమీ లేదు, ప్రార్థించండి. అప్పుడు మరలా యెహోషువ ప్రార్థనలో ఉండగా ఆ రాత్రి యెహోషువ ప్రార్థన చేసుకుని లేచి ఎరుకో వైపు చూస్తుండగా దేవుడు మరలా యెహోషువకి దర్శనం. ఎవరు మీరు? మా పక్షం ఉన్నవాడివా లేకపోతే ఎరుకో శత్రువుల పక్షం ఉన్నవాడివా? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. నిశ్చయంగా మీకు ఎరుకో దేశం మీకు ఇచ్చేది. 6 రోజులు రోజుకొకసారి ఎరుకో చుట్టూ మీరు తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరిగి యాజకులు బోరలు ఊది కేకలు వేయడు. నేను మీ మధ్య గొప్ప ఆశ్చర్యకార్యం చేసేదను అని చెప్పి యెహోషువను ధైర్యపరిచి దేవుడు మరలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సైనిక సహోదరులారా, యాజక సహోదరులారా, దేవుడు రాత్రి దర్శనమిచ్చి ఎరుకో పట్టణం చుట్టూ 6 రోజులు ఒక్కొక్కసారి తిరిగి 7వ రోజు 7 సార్లు తిరిగి బూరలు, యాజకులారా మీరు బూరలు ఊదాలి, సైనిక సహోదరులారా మీరు కేకలు వేయాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యం మనం చూస్తాము. దేవుడు చెప్పినట్టు యెహోషువ తన ప్రజలతో యాజకులు అలాగే దేవుని యొక్క మందసమును వీటన్నిటినీ తీసుకుని ఎరుకో చుట్టూ ఆ గోడల చుట్టూ మరి 7 రోజులు తిరిగింది. 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత యెహోషువ దేవుడు తనతో చెప్పినట్టుగా చేసింది. సహోదరులారా బూరలు ఊదండి, సైనిక సహోదరులారా కేకలు వేయండి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క స్క్రిప్ట్లో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆ గోడలు మనం సింపుల్గా ఇక్కడ గవర్నమెంట్ స్ట్రీట్ పెట్టాం, కానీ యాక్చువల్గా ఆ గోడలు పట్టణం చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటి పొడవు కానీ మందం కానీ చూస్తే ఒక గోడ మీద అయితే ఏకంగా బిల్డింగే కట్టేయచ్చు, అంత గొప్ప బలమైనటువంటి గోడలు. మరి ఎప్పుడైతే దేవుడు యెహోషువను బలపరిచి